రేపు జగన్ నెల్లూరు పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. గతంలో జగన్ చిత్తూరు, గుంటూరు పర్యటనలో ఆందోళనలు జరిగాయి. ఇక 100 మందికే పోలీసులు అనుమతిచ్చినా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. గుంటూరులో ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. ఇక దీంతో నెల్లూరులో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే జగన్ నెల్లూరు పర్యటనకు 100 మందికే అనుమతి ఇచ్చారు. అయినా కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు వచ్చి గందరగోళం సృష్టిస్తారని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత సెంట్రల్ జైల్లో ఉన్న కాకారిని జగన్ పరామర్శించనున్నారు. ఇక అనంతరం వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఇక హెలిప్యాడ్ వద్ద 10 మందికి, జైలు దగ్గర 3కి, ప్రసన్న నివాసానికి 100 మందికే పోలీసులు అనుమతిచ్చారు. ర్యాలీలు, ప్లకార్డ్స్, బ్యానర్లు ప్రదర్శిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరులో 30 యాక్ట్ అమల్లో ఉంది. మరోవైపు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని భగ్గుమంటున్నారు. ఇక 3 సార్లు జగన్ నెల్లూరుకి రానియకుండా అడ్డుకున్నారన్న వైసీపీ నేతలు అంటున్నారు. ఇక జగన్ నెల్లూరుకు వస్తే లక్షలాది మంది వైసీపీ శ్రేణులు తరలి వస్తారని ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఏం జరుగుతుందనేది చూడాలి.